Good morning, sir. Hey, Guruji, nice background. Nice. Thank you, Prabhu. Sir, nice background, sir, for you. Sir, how is mine? Sir, you put on insert background, insert video, no, sir? Sir, you're not talking anything, sir. Good, Gurucharan. Excellent. Nice. Thank you, sir. Yes. Shushrit, wear shirt ma, not t-shirt. Okay? Go. Okay, sir. All 6th class wear formal dress. Make it fast. Mine is okay, no, sir. I'm wearing a white Sir, shirt. mine is okay, no, sir? Power, sir. Yeah. Okay. Gurucharan, you are excellent. Yes, sir. Everyone on your cameras, ma. Everyone. Sir, but I can't put virtual background, sir, because the back Ma, is stop white talking. and what is Wait, Prabhav. Stop talking. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे లిఖితపూర్వక రాజ్యాంగంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారత్ కేవలం 1947 సంవత్సరం తరువాత మాత్రమే స్వతంత్ర దేశంగా స్వేచ్ఛావాయువులు పీలుస్తోంది. అంతకుముందు మన దేశాన్ని ఆర్యులు, పెర్షియన్లు, ఇరానియన్లు, పార్సీలు, మొఘల్ రాజులు పాలించారు. మంగోలియన్లు దురాక్రమణ చేసి మన దేశాన్ని దోపిడీ చేశారు. తర్వాత ఫ్రెంచ్ వలస పాలనలో కొంతకాలం పాటు మగ్గిన భారత్ను చివరికి బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం నుంచి తమ పాలనలోకి తీసుకున్న తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు భారత స్వాతంత్ర్య సంగ్రామానికి నాంది పలికింది. ఈ స్వాతంత్ర్య పోరాటం కేవలం ఒక్కరోజులో ముగియలేదు. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించటానికి 90 సంవత్సరాలు పట్టింది. తొలుత సంగ్రామ రూపంలో ప్రారంభమైన తరువాత ఇది ప్రజా ఉద్యమ రూపం దాల్చింది. వందలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి దేశాన్ని బ్రిటిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ వలస పాలన నుంచి విముక్తి చేసేందుకు సహకరించారు. ప్రస్తుతం మన స్వేచ్ఛా భారతంలో నివసించేందుకు త్యాగాలు చేసిన మహనీయుల్లో 12 మంది గొప్ప స్వాతంత్ర్య సంగ్రామ యోధుల్ని మనం ఒకసారి తప్పక గుర్తు చేసుకుందాం. ముందుగా సరోజినీ నాయుడు. భారతీయ కోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు కవయిత్రి, సామాజిక కార్యకర్త. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన కీలకమైన నేతల్లో ఒకరు. స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఎన్నికైన తొలి మహిళా నాయకురాలు. ఆమె దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు పర్యటించి సాంఘిక సంక్షేమంపై అనేక ప్రసంగాలు చేశారు. ఆమె కవితలు దేశ స్వాతంత్ర్య సందేశాన్ని ప్రజలకు చేరవేసే మాధ్యమంగా మారాయి. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ రూపశిల్పుల్లో ఒకరైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారత నిర్మాణంలోనూ
లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలను గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన భారత పౌరులుగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషించారు. నాటి కుల వ్యవస్థ అరాచకానికి బలైన ఒక దళిత కుటుంబంలో అంబేద్కర్ జన్మించారు. తర్వాతి కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన అంబేద్కర్ నిమ్మన జాతి ప్రజలు తాము ఎదుర్కొంటున్న చిత్రహింసలపై గొంతెత్తటంలో సహకరించారు. సామాజిక విప్లవంలో ప్రధానమైన పాత్ర పోషించిన అంబేద్కర్ భారత తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. మంగళ్ పాండే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో సైనికుడిగా పనిచేసిన మంగళ్ పాండే తొలితరం భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుల్లో ఒకరు. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న సిపాయి పాండే. మంగళ్ పాండే తన బ్రిటిష్ అధికారులను ఎదిరించి బ్రిటన్ దళాలు ఉపయోగించే గ్రీజ్డ్ కాట్రిడ్జ్ల వినియోగానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బారక్పూర్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. తన మాతృదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా తిరుగుబాటు చేసిన పాండేను బ్రిటిష్ ప్రభుత్వం 1857లో ఉరితీసింది. బహదూర్ షా జఫర్ భారతదేశాన్ని పాలించిన చివరి మొఘల్ చక్రవర్తి, తొలి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న గొప్ప సమరయోధుడు బహదూర్ షా జఫర్. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ఆయన తన సైన్యానికి నేతృత్వం వహించారు. తరువాతి కాలంలో ఆయన నేటి మయన్మార్లోని రంగూన్ నగరానికి వలస వెళ్లి అక్కడ ప్రవాస జీవితం గడిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ కీలక నేతగా ఎదిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర సంగ్రామంలో సైతం కీలక పాత్ర పోషించారు. నాగ్పూర్లో సత్యాగ్రహ సమరానికి నేతృత్వం వహించిన మహాత్మా గాంధీ జైలు పాలైనప్పుడు ఆ ఉద్యమానికి పటేల్ నాయకత్వం వహించారు. తరువాతి కాలంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో సైతం పటేల్ కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో సంస్థానాల విలీనంలో ముఖ్య పాత్ర పోషించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనకు తొలి భారత రాష్ట్రపతిగా చిరపరిచితుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర్య సంగ్రామంలో సైతం కీలక పాత్ర పోషించారు. అంతేకాదు భారత రాజ్యాంగ రూపశిల్పుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. మహాత్మునికి సన్నిహిత సహచరుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర్య పోరాట కాలంలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి బీహార్ ప్రాంత ప్రధాన నేతగా ఎదిగారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పలుమార్లు జైలు పాలు చేసింది. రాణి లక్ష్మీబాయి భారత స్వాతంత్ర సంగ్రామంలో కేవలం పురుషులు మాత్రమే కాదు, వేలాది మంది మహిళలు సైతం ధైర్యంగా ముందడుగేశారు. మన దేశానికి గర్వకారణమైన ఈ మహిళల జాబితాలో ముందుగా మనం ప్రస్తావించుకోవాల్సింది ఝాన్సీ లక్ష్మీబాయి పేరునే. ఖూబ్ లడీ మర్దానీ ఓతో ఝాన్సీ వాలీ రాణి థీ అంటే పురుషులకు దీటుగా పోరాడిన మహిళ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని పలువురి ప్రశంసలు పొందిన ధీర మహిళ ఆమె. తన ఝాన్సీ సామ్రాజ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఆమె నాటి బ్రిటిష్ సైన్యంతో ధైర్యంగా వేసిన పోరు ఆమెను దేశ ప్రజలకు చిరస్మరణీయురాలిగా చేసింది. చరిత్రలో ఇప్పటి వరకు అతిపెద్ద మహిళా సైన్యంగా పేరొందిన మహిళా సైనికులకు నేతృత్వం వహించి ఆమె బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాడింది. జవహర్లాల్ నెహ్రూ తొలి స్వతంత్ర భారత ప్రధానిగా వ్యవహరించిన జవహర్లాల్ నెహ్రూకు స్వాతంత్ర సమరయోధుడిగా తగిన గుర్తింపు లభించలేదు. రాజకీయ కుటుంబంలో జన్మించిన జవహర్లాల్ తన విద్యాభ్యాసాన్ని ఇంగ్లండ్లో కొనసాగించినప్పటికీ భారత్కు తిరిగి వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం స్వాతంత్ర సంగ్రామంలోనే పాల్గొన్నాడు. నెహ్రూ కరడుగట్టిన గాంధేయవాది. సత్యాగ్రహాన్ని ప్రగాఢంగా విశ్వసించిన నెహ్రూ స్వాతంత్ర పోరాటంలో అహింసా మార్గం వైపే మొగ్గు చూపారు. 1920లో కొనసాగిన సహాయ నిరాకరణోద్యమం తర్వాత శాసనోల్లంఘనోద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య పోరాటం చివరి రోజుల్లో అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించిన నెహ్రూ అంతిమంగా తొలి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ప్రగతిపథంలో నడిపారు. చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటంలో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన పేరు చంద్రశేఖర్ ఆజాద్. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరు. విప్లవకారుడు అయిన చంద్రశేఖర్ ఆజాద్ భారతదేశానికి ఏ విధంగా అయినా స్వరాజ్యం సాధించాలని కృతనిశ్చయుడయ్యాడు.
తొలుత గాంధీజీ నేతృత్వంలోని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న ఆజాద్ తరువాత సాయుధ స్వాతంత్ర సమరసేనను స్థాపించాడు. భగత్ సింగ్, సుఖదేవ్ వంటి విప్లవ యోధుల సాన్నిహిత్యం, ప్రోత్సాహంతో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, ఝాన్సీ క్యాంప్ వంటి వాటి ఏర్పాట్లలో ఆజాద్ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పోలీసుల చేతుల్లో మరణించడం కన్నా ఆత్మార్పణ చేసుకోవటమే మిన్న అన్నంతగా ఆజాద్ బ్రిటిష్ పాలన ద్వేషించాడు. సుభాష్ చంద్రబోస్, భారత జాతీయ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించిన సుభాష్ చంద్రబోస్ మనకు ప్రాతస్మరణీయులైన స్వాతంత్ర్య సమరయోధుల్లో అగ్రగణ్యుడు. స్వామి వివేకానందుని అనుచరుడైన సుభాష్ చంద్రబోస్ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని నరానా జీర్ణించుకున్నాడు. కలకత్తా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో భారతీయ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ను కొట్టాడు బోస్. స్వతహాగా తిరుగుబాటు తత్వం ఉన్న బోస్ భారత జాతీయ కాంగ్రెస్లో చేరి తరువాత దాని అధ్యక్షుడయ్యారు. తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా. మీరు నాతో రక్త తర్పణం చేయండి, నేను మీకు స్వాతంత్రం తెస్తాను అన్న ఈ మాటలు లక్షలాది మంది భారతీయులకు ప్రేరణగా నిలిచి వలస పాలకుల నుంచి భారతమాతకు స్వేచ్ఛను సాధించాయి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ. మనకు ప్రతినిత్యం కరెన్సీ నోట్లపై కనిపించే జాతిపిత గాంధీ పూర్తి పేరు ఇంతకుముందు మనం అనుకున్నట్టు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. భారత్ను స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు నెలవుగా మార్చేందుకు ఆయన అన్నింటినీ త్యాగం చేశాడు. అహింసను ప్రగాఢంగా విశ్వసించే గాంధీ గట్టి నైతిక విలువలు, విశ్వాసాలకు ప్రతీక. మన దేశంలో పేదరిక నిర్మూలన, మహిళల హక్కుల పరిరక్షణ, అస్పృశ్యత నివారణ వంటివి మాత్రమే కాక స్వయం పాలనకు, స్వరాజ్యాన్ని సాధించేందుకు ఆయన లెక్కలేనన్ని సేవలందించారు. గాంధీ నేతృత్వంలో కొనసాగిన దండి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహోద్యమం వంటివి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గాంధీ మన దేశంలో ఉండకపోయి ఉంటే భారతదేశం మరికొంతకాలం, కనీసం మరికొన్నేళ్లు వలస పాలనలో మగ్గాల్సి వచ్చేది. భగత్ సింగ్ భారత స్వాతంత్రోద్యమాన్ని విశేషంగా ప్రభావితం చేసిన విప్లవకారుల్లో భగత్ సింగ్ అగ్రగణ్యుడు. జీవితాలను త్యాగం చేసి మాతృభూమికి గర్వకారకులుగా నిలిచిన వారిని మనం స్మరించుకునే సమయంలో మనకు తప్పనిసరిగా గుర్తుకొచ్చేది షహీద్ భగత్ సింగ్. 1929లో లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అసెంబ్లీపై బాంబు విసిరిన ఘటనలో Very good morning to one and all. Hope you all have gathered, but I can see very few students in the classroom. Of course, it's virtual classroom, but I'm waiting eagerly for more number of children. This is our national festival, irrespective of religion or caste, language, where we all celebrate this festival together. And I'm expecting more number of students to join in this function along with us. Children, I request you, just send a message, pass information to your friends that our school, we are going to celebrate national festival, flag hoisting. Ask them to join immediately so that we can start our program. Yes, children, come on, Nana, make it fast. Yes, I'm observing very few students are joining. I'm expecting still more. Yes, very good, very good. Few students already started. They were passing the information. I'm getting the messages from other students also. And unmute your videos, Nana. Even we wanted to see your faces, your glowing faces. Nearly after 2 years, I think we are also observing you. Even we are feeling so excited to see your faces, to celebrate this festival. Come on, very good, excellent. Many number of students were turning their videos. Fine. Okay. I think you can see the vision. It's very clear. Yes, we have the flag and we are ready for the program. So this is Independence Day. We are celebrating August 15, 1947, where we have achieved the success of independence. And that we are celebrating once again in this year, academic year. I know last year you people have missed because of the pandemic situation. But this year, I think we are blessed. We are celebrating this festival virtually. But don't worry, children. For the next coming up years,
It will not be like this. We are going to celebrate this festival, the offline show. Everybody will be gathered together and we'll celebrate this festival very eagerly. Okay. Before we could start the program, just let us have a small information regarding this 1947 Independence Day. Let me speak for 2 minutes regarding Independence Day. Then I'm expecting even few students also to share your views regarding Independence Day. Okay, children, those who are interested, not interested, everybody has to participate. This is our festival. Yes, everybody has to participate with enthusiasm. Just if you raise your hand, Vamsi sir will unmute you and you can share your views regarding Independence Day. First of all, what is this Independence Day? From where we got this independence? Yes, you know very well. It is all because of the Britishers, where we have suffered for 200 years under their control, right? And all our freedom fighters and all our Indians, without any difference, how we all have gathered unitedly, we fought against the Britishers, and finally we achieved the independence on August 15th and 1947. August 14th, Pakistan got separated. August 15th, India got independence. You know very well. And from that day onwards, we are celebrating this festival so well in India. That's it. I have only this little information with me, but I'm expecting, I think students will give more information. Yeah, children, let us get inspired with the leaders who have shared their pledge and who have given us this freedom. Now I'm waiting for the students who wanted to share their videos. I think already few students have raised their hand. Let me just unmute them so that they share their videos with me. Okay, children? Vamsi sir, please see sir. I think already few students have raised their hand. Just unmute them, sir. Let them share their views regarding Independence Day. Ma'am, good morning, ma'am. I'm Sushrit Marisella of class 6, Narayana VSP NCS. Very good, children. Come on, tell me. Ma'am, first British was first started as a East India Company, ma'am. It doesn't came with a thought to start and rule in our country. It just started with a company, and after like that, he made it friends with our enemies, ma'am. And like that, it defeated all the India. It defeated large empires. Like that, it started ruling India, ma'am. British. Excellent, Nana. You have given very good information. That's right. What you have said is perfectly correct. Any more students? Thank you. See how well 6th standard child has come forward and shared the information. Any other students? Anything you can express, Nana. It's not that why only regarding the Independence Day. So any information about the freedom fighters? Yeah? Any changes you are expecting? Whatever you wanted to speak, you can speak. Yes. One more. Come on, Nana. Vamsi sir, please unmute. From 1857 and they went from 1947, ma'am. You tell me, Nana, once tell me your name. 6th standard child has introduced with himself with the name, class, section. You also introduce yourself, Nana. Ma'am, my name is K. Tejnihal. I am from 6th class. Tejnihal from 6th class. Very good. Come on. Ma'am, they have ruled us from 1857 and they went from us from 1947, ma'am. Okay. Wow. So nearly 200 years. 1600 they came, 1850. Very good, Nana. That means you are so perfect in social. All information you are giving so well. Why only 6th standard students are coming forward? Only they were having all the information with them. The remaining students doesn't have. What about 7th, 8th, 9th, 10th? English I practiced it, ma'am. Wow, so sweet. See, overnight the child practiced, it seems. Very good. Roshni, come on, Nana. Vamsi sir, please unmute Roshni. Ma'am, I'm an unmute only, ma'am. Yeah, speak, Nana. Good morning, ma'am. I'm Roshni from 7th class and I'm here 7th to class. give some information about Independence Day. Yes. I exactly don't know if we got independence in 1947 and Yes. many freedom fighters conducted many programs to put this British from India and make our country independent. So I think we should use the independence correctly because they have struggled so much for this independence. Excellent, Nana. So next, any more students?
One more child is ready, raised already. Yeah. Hi, ma'am. Unmute. Hi, Nana. Good morning. It's Ragneshri from 10th class, ma'am. Ramyashri from 10th class. Excellent. One high school student also we got. Excellent, Nana. Come on, tell me. So, ma'am, it was shown that the first time Indian flag was hoisted was in the year 1906. It was a few years Okay. before we officially gained independence. Yes. Apparently, we did not choose August 15th to be our Independence Day. Apparently, the last viceroy or the governor of our country, Lord Mountbatten, chose August 15th to be the date of Independence Day. Good information. Still, any more students are ready? Any students have raised their hands? How are you feeling to celebrate this festival virtually? All these years from your childhood, you have experienced coming to the school, hoisting the flag, looking with your own eyes in the offline and celebrating. But now you are having a step ahead and virtually you are celebrating. See, whatever it might be, we'll be having the goosebumps once if we see this kind of festivals, any advertisements or any song relating to Independence Day, or once if national anthem or Janagarma comes out, really will be so like unknowingly a drop of tear in the eyes, goosebumps on our hand. Definitely will be experiencing, no? Right, children? I think you all agree with me. It's not that only on that particular day, even sometimes when we have advertisements in the televisions, when this kind of national anthem songs are coming, we'll be so inspired. We doesn't know, but the spirit, nationalistic spirit comes out from our heart. I'm requesting each and every child that it should be there in your core of the heart every second, every minute. Let us celebrate this national festival not on one particular day, but throughout the year, throughout the life. Yes, children. Now, let us continue with the program because you people are so. One more student have raised the hand. Let us not disappoint them. Come on. Sir, Vamsi sir, please unmute the child, sir. Muted. Yes, come on, Nana. Ma'am, my name is Tanshi. I'm from 6th class, ma'am. 6th class, Tanushri. Come on, Nana. Yes, ma'am. Ma'am, Independence Day is celebrated on only 15th August for every year, ma'am. It's a national day of every Indian, ma'am. This day we remember the great struggle of freedom. This day we remember the sacrifice of the freedom fighters. Sacrifice of freedom fighters. Excellent. Can tell me a few names, Nana? Ma'am, like Mahatma Gandhi, Bhagat Mahatma Singh. Gandhi. Excellent, child. Excellent. This is the day. Yes, the true word has come out. This is the day where we have to memorize, remember all the freedom fighters who have sacrificed their life for the sake of independence. Excellent, Tanushri. Very good. Fine. Now, let us start the program. I take the privilege of inviting Principal of the campus, Mrs. Komali ma'am, to hoist the flag. Ma'am, before hoisting the flag, we expect few words from you. Thank you, ma'am. Thank you so much, ma'am. Yes, morning everyone. So this is a different kind of Zoom meeting. We are interacting with you because we cannot see your face now. I think you understand that the camera is long away from us. So we don't know whether you are listening to us or not, or your expressions and all. So, anyways, morning everyone. Can I get response from any one of you? Students? Good morning. Good morning, ma'am. Very good morning. Very good morning. Happy Independence Day. Happy Independence Day, ma'am. Happy Independence Day, ma'am. Same to you. Thank you so much. I can understand that each and every one of you are not that happy to celebrate Independence Day in this way, but we don't have other options. But I think you people are enjoying the way what we have planned. Your teachers are interacting with you and we can see you people, and we have got a moment to just recollect or remember the patriotic, the incredible India once this particular day. And definitely Republic Day we are going to celebrate with a lot of fun. Are you ready for that?
Ready, ma'am. We are ready. Ready, ma'am. Sure? Sure, Okay. ma'am. Yes, very good. And now, so I just would like to give a small instruction. See, I think you can see the flag, Yes. the pole. Yes, ma'am. We can Yes. see the tricolor pole. Yeah, like, are you, can you see it? The colors and all are visible. See, it's a Yes, green ma'am, it's field. And we have arranged this, and we also would like to show you the cellar. How did we decorate? Because I think you have seen the campus a year ago. Am I right? Yes. 1.5 years ago, you have seen. So we just would like to, show you the cellar and all. So, Lisa, can you please help me? We are rotating the camera so that you can see how did we decorate it. Simply, if you people are there, we might have decorated little more with the chart, with the quotations and the freedom fighters, what do you call it, as pictures, images. You people are very good at artwork, right? Am I right? Yes. Yes, ma'am. It's very Yeah. nice. But we are not. Thank you. Thank you so much. Yes, ma'am. It's very nice. Beautiful, ma'am. Seriously beautiful. Ma'am, you reached up all the way to the pole and put the flags, ma'am. That is very nice. Okay, thank you. Can you see our cellar? Do you remember this? Can you recollect? Long ago, you used to be here the whole day. Right? Yes. The flags and all, I think you can see this. And for sure, next Independence Day, we'll be celebrating under the same roof with everyone, right? Yeah. Yes, ma'am. So along with very good, and along with this, I just would like to give you a few instructions. I think you forgot, or maybe you might have forgotten. So here we will be hoisting the flag as soon as you have to just follow the instructions. So please make sure that you are standing. Okay, you are not sitting, and I'll give you 2 minutes of time. Meanwhile, your teachers will wish you Happy Independence Day. You please adjust your camera so that you will be visible when you stand also. I think your camera is fixed such a way that you're sitting and your face is visible. So make sure your camera should get adjusted little more so that we can see your face while you are saluting the great national flag of our country. Okay? And definitely one should feel very proud of doing that. Standing when the national anthem is getting played and saluting our incredible country's national flag and all. So please adjust your cameras in such a way. I'll give you 2 minutes and you have to just follow the instructions. Whenever we say you to salute, you have to salute. Okay? Order, you have to just get your arm down. I think you remember what is the position of salute. You should be in attention position and you need to salute. And then order, you have to slowly get your hand down. Do you remember? Do you all remember? Yes, ma'am. Remember. Very good. Shall we check it once? Yes, ma'am. Everyone stand up. Yes, ma'am. I'll give you 2 minutes. Yeah, very good. 2 minutes. Everyone, check your position. I need everyone in a standing stature. Quick. Vamsi sir, please check it as I cannot see them properly. Are they standing, Vamsi sir? Vamsi sir. Okay. Yes. Come on, children. Ready? So everyone is helping you. School, attention. Standard is. Attention. Standard is. Attention. Standard is. Make sure when you are in attention position, you should not make any noise. You remember that, right? So standard is move your left leg away from your right leg and put your hands back. Standard is. And attention, both the legs together and your hand should be just beside. Shall we repeat? Okay, ma'am. Yes. School. Standard is. Attention. Standard is. Attention. Standard is. Attention. Standard is. Attention. Standard is. Attention.
Okay, then you have recollected, I guess. Now, your teachers are ready to wish you all a very happy Independence Day. Just tell me whether you can hear voice or not. Monica ma'am, speak something. Just wish them good morning. Good morning, children. Can you hear Monica ma'am's voice? Yes, ma'am. Yes. Yes? Okay, very good then. Yeah. So please, one by one, you wish your students happy Independence Day. Let us start with, whom shall we start with? Students, tell me. Are you there? Is anyone on unmute position? Ma'am, with Monica ma'am. With Monica ma'am only. I think you are 8th class student or 7th class student. Am I right? Ma'am, 8th class. 8th class. See, 8th class students, they are very active. They want their teachers. So what about 9th and 10th, 6th class students? 6th class. Whom do you want first? Monica madam. You also want Monica madam's wishes? Yes, ma'am. Okay. Anyone else? Can Madam, respond? Monica madam. Who is this? 9th What's your class. name? Ma'am, 9th class. What? Moksha Okay. ma'am. Very good. So Monica ma'am is ready to wish you now. Monica ma'am, please carry on. Good morning, mom. Happy Independence Day to you all. Happy Independence Day, ma'am. Very good. Happy Independence Day to you all. Thank you, ma'am. Same to you. Good morning, children. I wish you a very, very happy Independence Day. Enjoy your Independence Day. Thank you, ma'am. Same to you. Okay, good morning, everyone, students. Happy Independence Day to everyone. And we have given the tributes to all our freedom fighters through this event. I'm handovering to Shrilatam. Yeah, very good morning to all. Good morning. Wish you all a very happy Independence Day. Thank you, ma'am. So just look at the flag and salute. Be ready, everyone. Okay, I'm handovering to. Hello, children. Once again, wishing each and everyone a very happy Independence Day. Get ready, children. Very soon, we are going to have the flag hoist. As ma'am has said, everybody has to follow the instructions carefully and sing the song. Enjoy the feel. Have that inspiration in your heart. Okay, children. I'm handing it to Apalaju sir now. Children, good morning. Good morning, sir. Happy Independence Day, children. Thank you, sir. Same to you. Will be visible. Thank you, sir. Okay, children. Okay. Come, friends, Yes, students, good morning. Yes, all of you. Happy Independence Day to all. Okay. Thank you, sir. Same to you. Thank you, sir. Happy Independence Day. శుభోదయం అందరికి అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Can you see our dress code? Yes, ma'am. Yes, Can ma'am. you tell me what it is? White color, ma'am. Ma'am, Yes. orange, green, blue. Yes. White, orange, green, blue. What is the theme? Ma'am, a flag, ma'am. Yes, very good. Okay, now shall we start? Yes, Yes, ma'am. ma'am. Do you remember the instructions? Yes, ma'am. I think you all are in the standing structure, Yes, ma'am. or else please stand now. That is the mode of respect what we can show towards the national flag. Make sure that you people stood already before I hoist the flag. Okay, once after that, just follow the instructions, salute, order, and all. I think you remember whenever the national anthem has got played or we sing the national anthem, you should not bend your head down. Now you need to look at the flag. Okay, don't close your eyes. That's a very important condition. Never close your eyes. Look at the. Ma'am, you're muted. Ma'am, are you muted? Ma, 1 second.
Yes, ma'am. Now it's unmuted. Okay, done. Do you remember now? Vamsi sir, please take few screenshot of the students who are visible properly and who are in a standing stature. Okay, ma'am. Okay. Come on, students. Once again, school, attention. Standard is. Attention. Standard is. Attention. Standard is. Attention. Standard is. Attention. Vamsi sir, mute everyone else. So students, get ready. Sir, can you see the flag or the tip of the pole? Just a second, madam. School salute. Order. School salute. Order. School salute. Order. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल तव शुभ आशीष मांगे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Jagan sir, you can unmute yourself. Jagan sir. Vamsi sir, can you hear me now? Yes, ma'am. Yes, ma'am. Okay. Okay, students, that was a wonderful time. We had really, we didn't expect even this much. Like we will be celebrating together. So we are very happy to have you all with us in this precious time. Hope you also have enjoyed a lot. Is anyone there to speak anything? You can. Or else we can wind it up. Vamsi sir, is there anyone? Yes, ma'am. Yes, ma'am. So this take a picture. Mobile. Vamsi sir, unmute me. No issues. And ask someone who wants to speak and unmute them. Mute me. Yes, ma'am. Hello, ma'am. Hello. Sir, unmute me, sir. Yes, who is this, dear? Ma'am, I'm Roshni, ma'am. Roshni, wanna speak something? You Yes, wanna ma'am. share your reaction? Yes, ma'am. Yes, please, dear. Ma'am, I really didn't thought that you'll do for this Independence Day, ma'am. Thank you, ma'am, for the flag hosting and all this. Our pleasure, dear. Our pleasure. Thank you so much. Is there anyone else, sir? No, ma'am. No, ma'am. Okay, sir, I think, yes. Hello? Hi, Who's this, ma? She from 10th class. Yes. Please continue, dear.
Ma'am, I really want to thank you because this is my first Independence Day in India. So thank you for this wonderful experience of the flag hosting online. Wonderful. Seriously. So this is a real precious moment for you because this is the first Independence Day you are in India. So definitely, I guess it is the fine and memorable moment for you. Very good, dear. We are also happy to have you on this stage. Thank you. Yes. Good. Is there anyone else? Yes, ma'am. Ma'am, thank you, ma'am, for conducting this flag hosting virtually, ma'am. This is very great idea, ma'am. Like having a patriotic feel with virtual. Superb. Who's this? Ma'am, I know I'm- who's this. Ma'am, I'm so Because I cannot see you. It is a rare. It's a rare camera which is on. So what's your name, dear? Sushrit, ma'am. Sushrit. Sir Schmidt. Superb. So this is your first flag hoisting in Narayana Olympiad, right? Sushrit? Yes, ma'am. Okay. Thank you for your response. Is there anyone else? Yes, ma'am. Mananshu. Yes, ma'am. Manoj? Ma'am, good morning, ma'am. I'm Ananshu. Ananshu Sharma. Yes. Good morning. Tell me, dear. Do you have any doubts in this? Ananshu? No, ma'am. No doubts. Very good. Then tell me. Enjoyed? Yes, ma'am. It was very nice, ma'am. I liked it so much online. How you did it was, I liked it so much, ma'am. Superb. And we will be sharing this video with all your friends so that they'll understand what did they miss. Shall we do that? Yes, ma'am. Okay. Very good, Ananshu. Keep it up. Is there anyone else? Anyone else? Vamsi sir? Yes, ma'am. Yes, ma'am. Anyone else has raised their hands? Ma'am, me, ma'am, Nagamoksha. Nagamoksha, tell me, dear. Ma'am, I got a vibration while doing the flag hosting, ma'am. That was very perfect, ma'am. I loved it. Oh, superb, dear. You might have got, as Gopi ma'am told, we usually literally get the goosebumps when we hear, our patriotic songs and all. I think you felt that. Yes, tell me. Ma'am, ma'am, don't think it is like that, ma'am. Ma'am, actually, I have. Ma'am, happy Independence Day, ma'am. Ma'am, Thank you, dear. Actually, I waked up now, ma'am. Oh. And they told, mom told that there is a flag hosting, ma'am. So Okay. I went to the meeting, then it was being hosted by Gopalakshmi, ma'am. Mm. Then without doing brush also I came, ma'am. Next time you plan it properly, Moksha. I do understand you're not well. That's why maybe. Okay, then happy Independence Day once again. Yes, Happy Vamsi Independence Day, sir. ma'am. Vamsi sir, just unmute randomly 10 students. I need a big, noise from them wishing happy Independence Day. Raise your hand, students who are ready. I need a very huge noise. Only happy Independence Day. We would like to hear. Happy Independence Day, ma'am. No, together. I'll be giving you the instructions. Then you have to start. Vamsi sir, are you ready? Did you unmute? 10 students at least. Vamsi sir. 10 students are there. Please unmute quick. And students, keep quiet until and unless I give you the instructions. Okay? So you will start when I say get set go. Okay, ready? 1, 2, 3, get set go. Happy Independence Day, ma'am. Once again. Happy Happy Independence Day, ma'am. Once again, no synchronization. Everyone is on, you have got unmuted. You can wish us. Happy Independence Day, ma'am. Happy Independence Day, ma'am. Independence Day, ma'am. Happy Independence Day, ma'am. Independence Day, Happy Independence Day, ma'am. Ready? 1, 2, 3, get set go now. Happy Independence Day, ma'am. My God. Thank you so much. I can see the noise and the feel of crowd in your voices.
So with this, I think we can wind up the session. We are also there to wish you with a single voice. All our teachers are there. Do you want to hear us? Do you want to hear us? Are you on mute, students? Vamsi sir, we are troubling you a lot. Please unmute few of them. Yeah. Yes, Are you ma'am. ready to hear us? Yes, I'm asking. Yes, ma'am. Yes, ma'am. Okay. Now you need to keep quiet. Okay, ma'am. Okay, ma'am. Keep quiet, then only you can hear us, okay? Okay. I think you people are ready. Ready? Keep quiet. 1, 2, 3, get set, go. Happy Independence Day! Did you hear us? Okay, then. Yeah. Thank you so much for you also. Ma'am. So, Vamsi sir, yes, tell me. Ma'am. Thank you, ma'am. 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 Tell me, dear, I can hear you. Ma'am, I will tell to my friends also, ma'am. Sure, definitely. Everyone of you should share your feelings with your friends. How did we celebrate in our school? Okay, Independence Day. Ma'am, and which are not in Narayana school, ma'am. I have friends. I'm also talking about them who are not there in Narayana school, Narayana Olympiad school. You can share this experience with them for sure. Okay? Yes, ma'am. Okay. Then bye bye. Have a good day. Okay? Bye, dear. Thank you, ma'am. Bye. Once again, happy Independence Day, ma'am. Thank you so much. Happy Independence Day, ma'am. Happy Independence Day, ma'am. Happy Independence Day, ma'am. Happy Independence Day, ma'am.